గంగా స్నానాలు చేసేటటువంటి ప్రదేశం. ఇక్కడే స్నానాలు అంటే చాలా ప్రదేశాల్లో చేస్తూ ఉంటుంటారు. క్రౌడ్ పెరిగిపోయినటువంటి దశలో పక్కన ఆ వైపున గంగా హారతి ఇస్తారు కాబట్టి ఈ హారతికి ముందు ఈ ప్రదేశాలన్నింటిలో కూడా ఓ పక్కన క్రూయిజ్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ చూడడానికి స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఇసుక దెబ్బల దగ్గర చూడడానికి లోపల తిరగడానికి గాను ఈ గుర్రాలు, ఒంటెలు ఇట్లాంటివి కూడా. అదే సందర్భంలో ఇక్కడ స్నానానికి ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు నీళ్లు కొంత ఉంటున్నాయి. నీళ్ళు ఉన్నటువంటి సందర్భం స్నానాలు చేయడానికి పెద్ద ఎత్తున జనం అయితే వస్తూ ఉంటున్నారు. మరి కనబడుతున్న సంకల్పాలు చెప్పుకునేటటువంటి వాళ్ళు కానీ స్నానాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కడ కాశీలో చేసినా సరే పవిత్రమే అన్నటువంటి కోణంలో జరుగుతూ ఉంటుంది. భారీ ఎత్తున కార్యక్రమాలకైతే జనాలు వస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో పడేటటువంటి అంశం. అయితే రాబోయేటటువంటి రోజులు ఇంకా క్రౌడ్ పెరిగేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎన్నికల సందర్భంలో కొంత ఇబ్బంది పడుతున్నా సరే క్లియర్గానే ఉన్నారు. ప్రస్తుతం కాశీలో ఉన్నటువంటి క్రౌడ్ ఇది ఏ స్థాయిలో ఉందనడానికి ఓవరాల్గా కనబడుతున్నటువంటి దృశ్యాలు ఇవి. విపరీతమైనటువంటి క్రౌడ్ అయితే కనబడుతుంది. రోజుకి పెరుగుతున్నటువంటి క్రౌడ్. ఈ మధ్యన ఫెసిలిటీస్ ఎంత పెంచినా కూడా అంతకంటే ఎక్కువ భక్తులు అయితే వస్తున్నారు. తట్టుకోవడం సాధ్యం కానటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. अरे यार ये गोलू भी अच्छा वाटर बोतल मंगवा था मैडम। ले आते यार दूर ले आते। పెరుగుతున్నటువంటి జనాభాకి సజీవ సాక్ష్యం ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఈ దృశ్యాలన్నీ కూడా.